హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా వంట వచ్చేసండి మునగాకు ఫ్రై అండి. మునగాకు ఫ్రై చూపిద్దాం అనుకుంటున్నాను. చాలామంది ఈ మధ్యన మునగాకు ఐరన్ అని చాలామంది చేసుకుంటున్నారు. మునగాకు ఫ్రై అని, పులుసు అని, పప్పులు వేసుకోవటం అని, కారపొడి అని చాలా ఐటమ్స్ చేస్తున్నారండి. ఈరోజు నా వంట ఫ్రై చేసి చూపిద్దామని ఫస్ట్ కడిగి పెట్టుకున్నానండి. కడిగి పెట్టుకొని సపరేట్ ఒక గిన్నెలో పెట్టేసుకొని కల్లుప్పు వేసేసి స్టవ్ మీద పెట్టేశానండి. ఆ లోపల నేను సాయిపప్పు నానపెట్టుకుంటానండి. సాయిపప్పు కూడా సపరేట్గానే ఉడకబెట్టుకోవాలి. రెండు కలిపి ఉడకబెడితే మెత్తగా అయిపోతాయండి. సపరేట్ ఉడకబెట్టేసుకొని వడగట్టేసుకోవాలండి. వడగట్టుకొని ఏం చేయాలంటే మునగాకు ఎక్కువ శాతము అలానే వేసుకొని ఫ్రై చేస్తారండి, అరగదు. అలానే వేసుకొని ఫ్రై చేస్తే వేడి ఎక్కువ అవుద్దండి. ఎందుకంటే దాని స్వభావమే పసరు ఎక్కువ అండి. అందుకని అలానే తినకూడదు. ఎక్కువ శాతం నేనేం చేస్తానంటే ఇప్పుడు కూరలాగా ఉడకబెట్టి ఆ వాటర్ తీసేస్తానండి. కొంచెం చేత్తో పిండేసి వాటర్ పొడి పొడిగా చేస్తాను. చేసినాక పెద్దుల్లిపాయలు అన్నీ కట్ చేసుకుంటానండి. నేను పెద్దుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకొని సపరేట్గా పెట్టుకుంటాను. సపరేట్గా పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మనకు కూర ఎంత ఉందో అది మనకు అర్థమైపోద్ది. దాన్ని బట్టి ఆయిల్ వేసుకుంది ఎవరైనా కొలతతో. నేను అన్ని స్పూన్లు అని చెప్పను, ఏదైనా తగినంతనే చెప్తాను. అంటే ఒకరు ఎక్కువ తినచ్చు, ఒకరు తక్కువ తినచ్చు, ఆయిల్ పట్టుకుని వేసుకోవచ్చు. కాబట్టి వేసానండి. ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ చిన్నులపాయలు వేసాను. తర్వాత పోపు గింజలు అవి వేసాను. కొంచెం ఈ కూరకి పోపు గింజలు ఇవి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చిమిరపప్పు, పెద్దల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి బాగా వేసుకోవాలండి. పెద్దల్లిపాయలు మరీ పచ్చి ఉన్నప్పుడే వేసుకోకూడదండి. తర్వాత ఈ ఫ్రైకి అనేది కొంచెం బాగా వేగాలండి. వేగినాకే వేసుకుంటేనే బాగుంటుంది. ఈ మధ్యన ఎక్కడ చూసినా మునగాకు కారపొడి చేసుకొని తింటున్నారండి. చాలా మంచిది. అలానే మనం ఏ కూరలో కూడా పెట్టుకోవచ్చు, పప్పులో కూడా అట్టి పెట్టచ్చండి. మునగాకు పప్పులో ఆకుకూరలాగా పెట్టచ్చు. కాకపోతే కొద్దిగా ఎక్కువ ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే అరుగుదల తక్కువ మునగాకు, చాలా వేడైద్దండి. దాన్ని బట్టి చేసుకోవచ్చు. అందుకే ఎక్కువ శాతం నేను ఫ్రై చేస్తాను. ఎందుకంటే ఉడకబెట్టి వాటర్ తీస్తా కదండి, అందువల్ల సగం పసరు పోయిద్ది కాబట్టి అంత ఇది అనిపించదు. చాలామంది ఏం చేస్తారంటే ఉడకబెట్టి అలానే వేపుతారు. ఆ అలా వేపకూడదండి. ఇలా చేసుకొని ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ కారపొడి పట్టుకున్నాను. కారపొడిలో నేను ఏం వేసుకున్నాను, కారపొడిలో కొంచెం పుట్నాల పప్పు, ఎండి కొబ్బరి, చిన్నుల్లిపాయ, కారము, తగినంత ఉప్పు వేసుకొని పట్టు పెట్టుకోవాలండి. మనము ఆ పొడి వేస్తేనే చిన్నుల్లిపాయలు కొంచెం ఎక్కువ తగిలితే చాలా బాగుంటాయండి. ఆ పొడి వేసుకొని పట్టు పెట్టుకున్నాను. ఆ కారపొడే వేస్తాను. అచ్చంగా ఆ పొడే కాకుండా పైన కూడా కొంచెం కారం చల్లండి, ఒట్టి కారం. ఎందుకంటే దీనికి కొంచెం ఘాటుగా ఉంటేనే ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. అది ఆకు కదండి, ఆకు పట్టేసుకోవడానికి టైం పట్టింది కాబట్టి కొంచెం ఘాటుగా మనం వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి. వేపుకుంటేనే చాలా బాగుంటుంది మునగాకు. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది మునగాకు. మునగాకులో పెసరపప్పు ఎందుకు వేస్తారండి? పెసరపప్పు చలువ కదండి, అందుకు వేస్తారు. మునగాకు వేడి కాబట్టి ఆ రెండు బ్యాలెన్స్ అవుతాయి. చాలా మంచిదండి హెల్త్కి. ఈ మధ్యకాలంలో చాలామంది తింటున్నారు మునగాకుని. ఒక ఐరన్ కోసమని చాలా బాగా తింటున్నారు. ఇంతేనండి, నా మునగాకు కూర అయిపోయింది. చాలా చాలా బాగా కుదిరిందండి ఇవాళ. నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ గిన్నెలో తీసేసుకుంటే వేడివేడిగా అన్నం వండుకొని దాంట్లో పప్పు వేసుకుంటే సూపర్.